మేడం ఆ చిలకలకు కూడా సంబంధించి ఇష్యూ మీరేనే ఉంటారు. అవును. అనుమానాస్పద మృతితో అమ్మాయి అక్కడ ఇంటర్మీడియట్ దట్టు బాలిక అని చెప్పుకోవాలి మనం ఇక్కడ. అంతే కదా, మైనర్. ఆమెని ఇట్లా మరి చంపేశారా లేకపోతే తనే చనిపోయిందా అనేది కూడా చాలా వరకు కాంట్రవర్సీ నడుస్తుంది. మనం ఏం మాట్లాడుకోవచ్చు అసలు దాని గురించి? ఇదంతా కూడా అజ్ఞానం శ్వేత. ఎన్ని మాట్లాడతాం ఇవన్నీ కూడా, ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఆత్మహత్యలు. అసలు ఇప్పుడు ఈ రోజులలో ఆడపిల్ల పుడుతుందంటే పాత రోజుల్లో ఒక రకంగా భయపడేవారు, ఇప్పుడు ఈ రకంగా భయపడాల్సి వస్తుంది. ఎవరిని లవ్ చేస్తుందో, ఏం చావుకు వస్తుందో మన నెత్తి మీదకి, మన ఇంటి మీదకి తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. అసలు ఒక్క కాసేపు ఆడపిల్లని వదిలిపెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి లేదా? ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని నాకు అనిపిస్తుంది. అంత మాత్రం కాసేపు ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇలా దారుణం అయిపోతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి పొద్దున వాళ్ళ నాన్న పలకరించి కూడా వెళ్ళాడంట, నవ్వుకుంటూనే జవాబు చెప్పింది. ఏమాత్రం పాప కొంచెం బాధగా ఉన్నా నేను అడిగేటోడిని నేను అని చెప్తున్నాడు అతను. ఇద్దరూ కలిసి చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండాలంటే ఉండలేరు కదా. వెళ్ళకపోతే ఎలా భక్తి నడవదు కదా, పైసలు సంపాదించాలి, తినాలి, ఎన్నో ఉంటాయి. మరి వాళ్ళు ఇట్లా వెళ్ళారో లేదో అరగంట పావుగంట కూడా కాలేదు, కాలు వచ్చిందని చెప్తుంది. ఏంటి దారుణం? ఏంటి వాడు ప్రేమించాను అనడం ఏంటి? అసలు ప్రేమించాడని తెలిసినప్పుడు ఇంతకు ముందు నుంచే వీళ్ళని సరైన జాగ్రత్త తీసుకోవాలి కదా. వాడేదో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి ఏదో మందు తాగిండంట. అరే భయ్, నువ్వు మందు తాగు, ఇంకోటి తాగు, మాకెందుకు? నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేయడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ అక్క ఏమో మీ అమ్మాయి వల్లనే మందు తాగాడు మా అబ్బాయి, మా తమ్ముడు అని చెప్పి ఆమె గొడవ చేయడం. అట్లా కూడా చేయొద్దు కదా. ఇప్పుడు ఆ అక్క ఎందుకు అక్కడ పార్ట్ తీసుకుంటుంది ఇక్కడ? అంటే పెళ్ళిగాని అక్కనా, లేకపోతే పెళ్ళైన ఆమెనా? ఆమె అండర్లో ఇతను ఎందుకు ఉన్నాడు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అది ఏమీ అర్థం కాని పరిస్థితి. అసలు ఏది కూడా మనకి స్క్రీన్ మీదకి రాదు కదా, చెప్పేది ఇవే చెప్తుంటారు. వాళ్ళ ఆ అమ్మాయి తల్లి చెప్తుంది కదా, అబ్బాయి అక్క ఇలా మీ అమ్మాయి వల్లనే మందు తాగిండు, చావు బతుకుల్లో ఉన్నాడు అని అన్నప్పుడు 15 నిమిషాల్లోనే ఇంటికి వచ్చి ఇక్కడికి ఎలా వచ్చాడు? హాస్పిటల్లో ఉండాలి కదా, హాస్పిటల్లో ఉన్నాడని కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఏమని మనకు అనుమానం వస్తుంది? అక్కడ అదంతా అబద్ధము, వాడే వచ్చి ఇక్కడ చేసి, అంటే అది సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు వీళ్ళకి మందు తాగాడు, హాస్పిటల్లో ఉన్నాడు అని? అంటే నీ మైండ్లో ఏదో ఒకటి నడుస్తుంది. ఒక 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 నాటకం ఆడాలి. ఒక నాటకం ఆడాలి అని అంటే ఇప్పుడు ఇది ఇక్కడ చంపాలి, హత్య చేయాలి అనేది ఒక ప్లాన్ ఉంటే నువ్వే చేసావని అంటారు కాబట్టి తప్పించుకోవాలంటే నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పాలి. అందుకని వాళ్ళు డ్రామా ఆడి అక్కడ లేడు మా తమ్ముడు అని చెప్పడం జరిగిందా? అప్పుడు ఎవరు పట్టించుకోరు కదా. అప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడికి ఏమని చంపేసి వెళ్ళాడా అనేది అనుమానాలకి ఎక్కువ దారులు తీస్తుంది. తర్వాత అతనే ఇంటికి వచ్చి లోపల ఉరి వేసి చంపేసి బయటకు వచ్చి తలుపు గొళ్ళెం పెట్టేసి ఈమెకి ఎదురొచ్చి ఈమెని బండి మీద తీసుకొచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి, ఇగో మీ అమ్మాయి ఇట్లా ఉరి పెట్టుకుంది, లోపల ఏమైందో తెలీదు, నువ్వు రా అని చెప్పి దబదబా ఇంటికి తీసుకొచ్చి దింపేసి అక్కడి నుండి పరారైపోయినాడు. అంటే ఎంత డ్రామాటికల్గా అతను అనుకున్నాడు, నేను ఎంత ఇట్లా చేద్దాము, నన్ను ఎవరు పట్టుకోరు, కానీ ఇట్లా చేయటం వల్లనే అతను పట్టుబడ్డాడు కదా. అవును. ఎవరికైనా ఇట్లా ఎందుకు వచ్చాడు, వీడికి ఎట్లా తెలుసు? ఒక పక్కనేమో వాళ్ళ అక్క మందు ఏదో తాగిండు, ఫెనాయిలా ఏదో చెప్తారు, అది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని చెప్పడం ఏంటి? ఇంతలోనే నాకు ఎదురొచ్చి నన్ను తీసుకుని నా ఇంటికే నన్ను తీసుకెళ్ళాడు, బయట నుంచి తలుపు గొళ్ళెం పెట్టుంది, ఆ లోపల ఆ అమ్మాయి ఉరి వేసుకుంటే కనుక లోపల కదా బోల్ట్ వేసి ఉండాలి, బయట ఎందుకు వేసి ఉంది? ఇవన్నీ కూడా ఎంత నేరం చేసేవాడన్నా క్లూస్ వదులుతాడు. అది వాడు రాత, అంతే. నేరం చేసేవాడు తిరగకూడదు కదా బయట. అందుకని భగవంతుడు చక్కగా పెడతాడు, ఒక క్లూ వదిలిపెట్టి వెళ్ళరా నాయన అని. కాబట్టి ఏదో ఒక దగ్గర ఎలాగోలా దొరుకుతాడు. సో ఇప్పుడు వాడిని పట్టుకున్నారు. అయితే నేను చెప్పొచ్చేది అంటే ఎలా చంపాడు, ఎలా పట్టుకున్నారు, ఇదంతా అప్రస్తుతం. ఆడపిల్లలు ఎలా ఉండాలనేది బుద్ధి తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, రోజు ఎన్నో జరుగుతున్నాయి మేడం, ఏంటి దారుణాలు అన్నావు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలమ్మా? అవును కదా. అసలు ఎలా అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, చక్కగా ఓన్ వెహికల్స్ మీద చక్కగా ఆఫీసులకు వెళ్తున్నారు, జాబులు చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు చిన్న విషయం లవ్ అంటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఆ లవ్ అని చెప్పి అక్కడ ఎందుకు బోర్లా పడుతున్నారు? అసలు లవ్ దేనికి? లవ్ ఉందిగా, అమ్మ నుంచి ఉంది, నాన్న నుంచి ఉంది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి అమ్మమ్మలు, ఇంత లవ్ మీకు ఉన్నప్పుడు దారిపోయే వాళ్ళ లవ్ నీకెందుకు?
ఆ లవ్ ఎప్పుడు కావాలి అని అంటే నీకు ఒక పెళ్ళి అయిన తర్వాత నీ పార్ట్నర్ వచ్చిన తర్వాత అతని నుంచి నువ్వు లవ్ కోరుకో. అది అది కావాలి అక్కడ. ఇద్దరు కలిసి బ్రతకడానికి, భార్యాభర్తలుగా కాపురం చేయడానికి ఇద్దరి మధ్యన ఒక ప్రేమ అనేది ఉండాలి. అక్కడ నీకు కావాలి. ఇదేంది లవ్ ఏంది దారైపోయేవాడు. ఇప్పుడు నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు అమ్మ నాన్న. చేసినప్పుడు వాళ్ళ కుటుంబం గురించి, అబ్బాయి గురించి మంచి ఎంక్వైరీ చేస్తారు. అన్ని ఎంక్వైరీ చేసి అబ్బాయి మంచివాడు అన్న తర్వాత చేస్తారు కాబట్టి నీకు ఆటోమేటిక్గా అబ్బాయి మీద ఇష్టం ఏర్పడాలి. అప్పుడు నీకు లవ్ అనేది అక్కడ పుడుతుంది. ఎందుకు అమ్మ నాన్న కన్ఫర్మ్ చేశారు అబ్బాయి మంచివాడు అని. ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం మీదే కదా మనకు మనసు పోతుంది. ఇప్పుడు అబ్బాయి కూడా మంచివాడు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనకు అక్కడ లవ్ పుడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ వాళ్ళందరూ ఎలా కలిసి ఉంటున్నారమ్మా, ఎన్ని సంవత్సరాలైనా ఎలా కలిసి ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి పుడుతుంది లవ్. పెళ్లి జరిగేటప్పుడు మధ్యలో ఒక తెర పెడతారు. తెర జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ తెర తీస్తారు. ఫస్ట్ లుక్ చూసుకుంటారు. చూపులు కలిసిన శుభవేళ అని ఆ తెర మీద కూడా ప్రింట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే ఏంటి, ఫస్ట్ తొలి చూపు అక్కడ కలుస్తుంది వీళ్ళకి పెళ్లి అనే కార్యక్రమంలో. అంతకుముందు పెళ్లి చూపుల్లో చూసుకున్నా కానీ అంతకుముందు అయితే పెళ్లి చూపులే ఉండేవి కాదు. ఇంకా చెప్పాలంటే నాకు పెళ్లి చూపులు లేవు. పెద్దవాళ్ళు నిర్ణయించారు, అయిపోయింది పెళ్లి. అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి తెలుసు మనకి ఎవరు సెట్ అవుతారు, ఆ కుటుంబం ఎటువంటిది, అబ్బాయి ఎటువంటి వాడు అంతా ఎంక్వైరీ చేసి మనకి సెట్ అవుతాడని పెళ్లి చేసినప్పుడు చక్కగా మనం నమ్మాలి, గుడ్డిగానే నమ్మాలి తల్లిదండ్రులే. ఎందుకంటే మన భవిష్యత్తు కోసమే కదా వాళ్ళు ఇంత పాటు పడుతున్నారు. ఇప్పుడు మనకి అన్యాయం చేయరు కదా. అలాంటప్పుడు అక్కడ మీరు ప్రేమ పుట్టించుకోవాలి. దారైపోయేవాడు ఎవడో తెలియకుండా ఎలా మీరు లవ్ చేస్తారు? ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. అది ఒక ఏజ్లో 14 years దగ్గర నుంచేమో అది ఒక అట్రాక్షను, అది హార్మోనల్స్ చేసే ఒక యుద్ధం వల్ల లొంగిపోతున్నారు. కానీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత కూడా లవ్ అని బోర్లా పడుతున్నారే, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. మీకు మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారు, స్ట్రాంగ్గా ఉండి కూడా ఈ తప్పటడుగులు ఎందుకు వేస్తున్నారు, తప్పుడు నిర్ణయాలు తప్పుడు అభిప్రాయాలు ఎందుకు పోతున్నారు? అసలు లవ్ అనేది అసలు పుట్టదు అక్కడ అలాంటి మనుషులతోటి. ఒక మంచి వ్యక్తి అని మనకి ఎప్పటికోగానే తెలియదు. అప్పుడు సంగతి అప్పుడు. అసలు మనకి ఈ లోపలే ఫస్ట్ రోజునే లవ్ అంటున్నారు, నెల తిరగకుండానే ప్రెగ్నెన్సీ అంటున్నారు, 3 నెలలు 4 నెలలు అవగానే హత్యలు అంటున్నారు, లేకపోతే పెళ్ళైతే డివోర్స్ అంటున్నారు. ఏంటి ఇక్కడ అమ్మాయిలందరూ ఆలోచించాలా లేదా? అవును. ఇది నేను అమ్మాయిలందరికీ సూటిగా గట్టిగా వేస్తున్న ప్రశ్న. మీరు మీ జీవితాలను మీరే పాడు చేసుకుంటున్నారు. ఇంత చదువుకుని, ఇంత ఉద్యోగం చేసి, అన్ని బండ్లు నడుపుతున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇంత మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ విషయంలో మీరు ఎందుకు స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు? గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని టీనేజ్లో లవ్వులేంటి, అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ ఆలోచించుకోవాలి అమ్మాయిలు. లేకపోతే ఇలాంటివి నువ్వు అన్నట్టు రోజు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. అంటే మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను. చాలా మంది ఉంటారు, ఒక రైట్ అబ్బాయిని ఎలా చూస్ చేసుకోవాలి అమ్మాయి? అది అప్పుడు అర్థం కాదమ్మ, ఒక ఏజ్ రావాలి, జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి, ప్రపంచం గురించిన లోకజ్ఞానం అంటారు కదా, ఒక లోకజ్ఞానం ఉండాలి. తర్వాత ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ఏమంటారు రిక్వైర్మెంట్స్, కోరికలు ఉండొచ్చు. ఏంటి, నాకు అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు. ఒక అమ్మాయి చెప్పింది మొన్న ఇంటర్వ్యూలో, నాకు అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, నాకు మంచిగా చూసుకుని మంచిగా ముద్ద పెట్టి నన్ను ఒక మనిషిలాగా, ఒక భార్యలాగా ఆ మాత్రం ప్రేమగా చూసినా నాకు చాలు, అలాంటి వాడే కావాలి. ఒక అమ్మాయి నాకు మహేష్ బాబు లాంటివాడుగా, నువ్వేం చేసుకుంటావు, అంత పొడుగునేం చేసుకుంటావు, అంత అందాన్ని ఏం చేసుకుంటావు? ఇప్పుడు కాయగూరలు ఉంటాయి, చక్కగా వండుకొని కూర తింటావు, ఆ ఒడ్డు పొడుగు అందం నువ్వేం చేసుకుంటావు? నువ్వు అన్నావు కదా, లోపల ఉన్న మనసుని నువ్వు కనిపెట్టలేవు. అవును కదా, అందుకని గుడ్డిగా కనిపించేదానికి భ్రమ పడకండి. నా దృష్టిలో ప్రేమలు ట్రాష్. ఈ రోజుల్లో ప్రేమ లేదు. సొంత ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కరువైపోతున్న రోజులు ఇవి. అయినా కూడా తల్లిదండ్రులు ప్రాణం పెట్టి పెంచుతున్నారు. అది ప్రేమ అంటే. అది మానుకుని ఎవడో దారైపోయేవాడిని ప్రేమించడం ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది అదే, అక్కడ ప్రేమ ఉండదు, లేదు, అంత అట్రాక్షన్స్, అవసరాలు. రైట్, అవసరాలు అంతే. ఇప్పుడు అన్ని సంబంధాలు కూడా అవి అలాగే ఉన్నాయి, అవసరం. అది డబ్బుతోనా ఇంకో రకంగానా అనేది అప్రస్తుతం. నీ నుంచి నాకేం అవసరం తీరుతుంది, నా నుంచి నీకేం అవసరం తీరుతుంది, నువ్వే హెల్ప్ చేస్తావు, నేనే హెల్ప్ చేస్తాను. మొన్న ఒక హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు హెల్ప్ చేయి. దీని మీదనే నడుస్తుంది దేశం అంతా, ప్రపంచం అంతా కూడా. కాబట్టి ప్రేమ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉన్నవాళ్ళని ప్రేమించండి అని చెప్పలేం మనం, చెప్పడానికి లేదు. నిజమైన ప్రేమలు ఎక్కడన్నా 1000కి ఒకళ్ళు ఉన్నారేమో, మరి మిగతా 999 మంది విషయం ఏంటి? ఆ 1000వ వాడి కోసం మీరు 999 మంది వెతుకుతారా? కాబట్టి అది జరగని పని. అది
ప్రేమ అనేది ప్రస్తుతం లేదు. దాన్ని మీరు ఇలా వెతుక్కోండి, ఇలా ఉంటేనే అసలైన ప్రేమ అని నేను చెప్పను. ఆ రోజులు పోయాయి ఆ రోజులు. నిజమైన ప్రేమలు ఏమో 30-40 సంవత్సరాల క్రితం ఏమైనా ఉన్నాయి కొన్ని చోట్ల. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా బ్రతుకుతున్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది సక్సెస్ఫుల్గా బ్రతుకుతున్నారు పెళ్లి చేసుకుని? కాబట్టి నిజమైన ప్రేమలు లేవు, అవసరాలే. ఇదన్నా తెలుసుకోండి కనీసం అమ్మాయిలు. అవసరాలే ఉన్నాయి. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ డబ్బుకి ఆశపడే అబ్బాయిలు ఉన్నారు, అవునా? అలాంటప్పుడు వాడిని నువ్వు ఎలా దగ్గరకు వచ్చాడని ఎలా ప్రేమిస్తావు? అది ప్రేమను ఎలా అనుకుంటావు? ట్రాష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.